పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. పట్టణంలోని బంగారిగూడలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ హాజరయ్యారు. స్థానిక నేతలు వారికి డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది. బంగారిగూడలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో స్థానికులు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ షోల వెంట తరలివచ్చారు. ప్రచార రథంపై నుండి మంత్రి సీతక్క, ఆత్రం సుగుణ, కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీతక్క విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఇండ్లిచ్చిందా, భూములిచ్చిందా, ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేవుడు దేవుడు అని చెప్తున్న బీజేపీ కనీసం మన ఊళ్ళో ఒక గుడన్నా కట్టించిందా అని ప్రశ్నించారు. మన పైసలు తీసుకెళ్లి అయోధ్యలో గుడి కట్టించిందన్నారు. దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని హితవు పలికారు. కానీ బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. అయ్యా, ఓట్ల కోసం బీజేపీ నాయకులరా, ఈ ఊళ్ళో ఒక్క ఇల్లన్నా కట్టించిండ్రా? అభివృద్ధి చూపి ఓట్లు అడగాలని సీతక్క సవాల్ విసిరారు. అటు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆమె ఆరోపించారు. అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ఇళ్లు, జాగాలు, భూములు ఇచ్చిందని, అందుకే అందరూ చేతి గుర్తుపై ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైతు రుణమాఫీ అంటేనే కాంగ్రెస్ అని, ఇంద్రమ్మ ఇండ్లంటే కాంగ్రెస్ అని, ఉపాధి హామీ అంటే కాంగ్రెస్ అని, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని సీతక్క నొక్కి మరీ చెప్పారు. మరోవైపు తనకు ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని సుగుణక్క ప్రజలకు విన్నవించారు. కొంగు చాచి అడుగుతున్న ఒక్కసారి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లకు ఆమె తన విజ్ఞప్తి చేశారు. అక్కడ మీ గొంతుకునై సమస్యలపై ప్రశ్నిస్తానన్నారు. అటు తాము గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన సతీమణి కంది సాయి మౌనారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జిల్లా, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. సీతక్క గారు ఇంకొక 5 నిమిషాలు వస్తున్నారు. సీతక్క నిమిషం అంతా. అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ నాలాలు లేవు. చేతిలో ఉండాలా. వెరీ గుడ్. చలో కంట్రోల్ వేసుకోండి అందరూ. తప్పులో లాగండి బాబు, తప్పులో లాగండి. ఆ డీజే చాలు చేయండి బాబు, పాటలు చాలు చేయండి.
మనందరం గెలిపించుకుంటే మళ్ళీ మనకు అక్క తీసుకొస్తుంది మన రోడ్లు మన ఇల్లు మీ పట్టాలు ముఖ్యంగా మీ పట్టాలు మీ చేతికి అందే సీనన్న మన సుగుణక్క మీరు తీసుకుంటారక్క వాటర్ ట్యాంక్ సమస్య కూడా ఉన్నది మనకి ఒక్కటి కాదు పాత పార్టీ వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ తీరాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా రావాలా ఇప్పటికీ 555 ఎంపీ సీట్లు ఉంటాయక్క దాంట్లో 190 సీట్లకి పోలింగ్ జరిగిపోయింది దాంట్లో 100కి పైగా సీట్లు మన కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి మీరు మనని నమ్మి సీనన్నని సీతక్క మీ అందరి కోసం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఒక్కసారి మన ఆడబిడ్డకి మన ఇంటి ఆడబిడ్డకి ఒక్క అవకాశం ఇవ్వండి మరి ఇప్పుడు బీజేపీ నుంచి గోడం నగేష్ గారు ఉన్నారు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఒకసారి మినిస్టర్ కూడా అయిందక్క ఏం చేసిండు 10 సంవత్సరాలలో మనకి ఏమీ చేయలే టీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నారు ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయిండు అయినా కూడా ఏం చేయలే మీరు మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే మనకి ఒరిగేది ఏం లేదక్క మనకి తరిగేది తప్ప ఒరిగేది ఏమి ఉండదు ఒక్కసారి అడుగుతుందక్క మనని తన కొంగు జాచి అడుగుతుంది ఒక్క అవకాశం ఇవ్వండి ఇస్తారా మరి మీరందరూ తప్పకుండా ఒక్కసారి సుగుణకు అవకాశం ఇవ్వండి మన ఆదిలాబాద్ భవిష్యత్తు ముఖ్యంగా మన బంగారుగూడ భవిష్యత్తు మార్చుకునే అవకాశం మనకు వచ్చింది మన మహిళలు చేయలేదంటూ ఏది లేదు దానికి నిదర్శనక ఒక్కసారి అవకాశం సుగుణకు కూడా ఇవ్వండి మన ఆదిలాబాద్ కి సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే 3000 మంది ఉపాధికి కలుగుతాయి అక్క 3000 మందికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చదువుకున్న ప్రతి పిల్లలకి 1,00,000 రూపాయల జీతం సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వస్తుంది అక్క గుర్తు పెట్టుకోండి ఒకటే ఒక అవకాశం మీరు ఇస్తే 5 సంవత్సరాలు మీరు ఎవరు వెనక్కి తిరిగి చూడకుండా మన భవిష్యత్తు మారుతుంది కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వండి అని కోరుతున్నా జై కాంగ్రెస్ నేను మీ అందరితో అనుబంధం ఉందని మీ ప్రాంతంలో ఫౌండేషన్ తరఫున కుక్కర్లన్నీ పంపిణీ చేసింది నేను ప్రచారానికి రాకపోయినా తనే పట్టణంలో కొంగు పట్టుకొని ప్రచారం చేసిందని తనతో మాట్లాడించడం జరిగింది అట్లనే ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి మనందరి గరీబోళ్ళ బిడ్డ పేదోళ్ళ బిడ్డ ఆత్రం సుబ్రహ్మణ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు బంగారుగూడ అన్నలకి అక్కలకి అదేవిధంగా నాతో విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ కుటుంబానికి మరియు ఈ మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సీతక్క గారికి మరి ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి యువ నాయకులు బాగా పరిచయస్తులు మీకందరికీ ఇక్కడ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి నాయకులు మా కంది సీనన్న గారికి సాయి మౌన గారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తాం మేము అని సైన్యంలో మీరు పని వచ్చిన మీకు అందరికి కూడా మరోసారి నమస్కారం చేస్తూ మరి గతంలో బీఆర్ఎస్ ను ఓడించి మరి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నిలబెట్టుకున్నాం అదేవిధంగా మరి దేశంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ గారు కూడా మరి పేదల పక్షాన పేదల అభివృద్ధి కోరేటువంటి బిడ్డ సబ్బండ వర్గాలను కలుపుకుపోయేటువంటి ఒక గొప్ప మహానీయుడు ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇస్తారనేసి మీ తోటి ఆడబిడ్డని మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డననేసి మరియు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక పేదింటి బిడ్డకి ఒక ఆదివాసీ బిడ్డకి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఆశీర్వదించి హక్కును చేర్చుకొని ఒక్క అవకాశం ఇవ్వండి చేతి గుర్తుకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి మరి ఈ నుంచి నాకు ఒక అవకాశం ఇస్తే
పార్లమెంటుకు పోయి నిధులు నియామకాలు తీసుకొస్తాం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకనే గతంలో బీజేపీ బీఆర్ఎస్ చూసాం, మనకి ఎలాంటి అభివృద్ధి చేస్తాయో. మరి బీజేపీ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే మాకు ఏమి ఇచ్చిండ్రు, మా బంగారు గురించి మీరు ఏమి ఇచ్చిండ్రు అడగవలసిన అవసరం ఉంది. మేమేమి ఇచ్చినామంటే నీళ్ళు ఇచ్చినాం, నిధులు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం, ఉపాధి హామీ పనులు ఇచ్చినాం, రోడ్లు వేయించినాం. ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అదే విధంగా ఇప్పుడు 6 గ్యారెంటీలతోటి ముందుకు వచ్చింది. అందులో మీరైతే ప్రభుత్వం ఏర్పడి 2 రోజులకే ఫ్రీ బస్సు ఏర్పాటు చేసేసి మరి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు అక్కలందరూ కూడా. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, గ్రూప్ మహిళా అక్కలకి 10 లక్షల రూపాయలు తీసుకుంటే వడ్డీ లేని రుణం, 500కే సిలిండర్. మరి గత ప్రభుత్వం 1200 రూపాయలు మనకు బీజేపీ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి మరి 500 రూపాయలకి మనం సిలిండర్ ఇస్తున్నాం మనం. మరి ఈ ప్రాంతంలో బంగారిగూడలో మరి చాలా కాంగ్రెస్ ఇల్లు ఇచ్చిందంట, ఫ్లాట్లు ఇచ్చిందంట ఇక్కడ. మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళొకసారి మీరు చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరి తప్పకుండా ఇంకేమైనా అభివృద్ధులు ఉంటే సీతమ్మ గారు ఉన్నారు, అన్న ఉన్నారు, మీరున్నాం, ముగ్గురు కలిసి మరి ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పాటుపడతామనేసి తెలియజేస్తూ ఒక్క అవకాశం ఇవ్వండి ఆడపిల్లకి, ఒకే ఒక అవకాశం. మీ అందరితో కలిసి మీ అందరి కష్టంలో భాగస్వాములై పాల్పంచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడతామనేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇప్పుడు మీరందరికీ ఇంతనే మర్చిపోవద్దు, ఈ 8 వార్డులలో ప్రచారం ఉన్నది. మన మహిళా నాయకులందరూ కూడా మన కల్లి శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరఫున ఇద్దరు సేవా కార్యక్రమాలు చేశారు. 1వ వార్డు నుంచి 4వ వార్డు వరకు ఉదయం, అక్కడే సాయంత్రం 5వ వార్డు నుంచి 8వ వార్డు వరకు సాయంత్రం తండ్రి సాయిగౌడ గారి ఆధ్వర్యంలో, మంచిగడ్డ ఆశమ్మ గారు అందరి ఆధ్వర్యంలో దయచేసి అందరూ కూడా ప్రచారానికి వెళ్ళాలి. అక్కలందరూ కూడా అది మనం చేస్తా ఉంటాం. మేము యాపలు కూడా అక్కడి ఇప్పటి మీటింగ్లోకి వెళ్ళినా కూడా మీరు దయచేసి అందరూ కూడా టౌన్లోకి ప్రచారంకి వెళ్ళాలా. ఇక్కడ నుంచి ప్రతిరోజు రేపు మళ్ళీ ఇంకెన్ని వార్డులు ఉన్నాయి, ఉదయం సాయంత్రం కలిపి మళ్ళీ ఎల్లుండి మళ్ళీ 8 వార్డులు ఉన్నాయి. మొత్తం 49 వార్డులలో కూడా ఈ పోలింగ్ కంటే ముందు ప్రచారం ముగిసేలోపు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా దయచేసి అందరూ కూడా పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మనందరి అభిమాన నాయకురాలు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, గరీబ్ మంత్రి, ప్రజల మంత్రి, పొద్దున్న నుంచి రాత్రి దాకా 18 గంటలు వేదామిని ప్రత్యక్షంగా చూసిన నిరంతరం ప్రజల వినతి పత్రాలు తీసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ నిరంతరం ముందుకు సాగుతున్నటువంటి మన ఆడబిడ్డ, తెలంగాణ ఆడపడుచు, మనందరి అభిమాన నాయకురాలు మంత్రి సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కూడా అక్కలకు, అమ్మలకు, తమ్ముళ్లకు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీకి మరి అదేవిధంగా తండ్రి శ్రీనివాసరెడ్డి గారికి, అంతం సుగుణ గారికి, సాయి మనో గారికి, మరి భోజారెడ్డి గారికి, గ్రామ అధ్యక్షులు అప్రోచ్ గారికి అందరికీ పేరు మీరందరూ కూడా ఒకే గుర్తుపెట్టుకోండి. ఈ ఊరు పొందించి, ఈ ఊర్లో పేదలకు ప్లాట్లు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? కానీ 10 సంవత్సరాల బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇల్లు ఇచ్చిందా, ఉద్యోగాలు ఇచ్చిందా, ఉపాధి ఇచ్చిందా, ఒక గుంటన్న ప్లాట్ ఇచ్చిందా మీకు నేను అడుగుతా. ఏమి ఇయ్యలే. కానీ ఓట్లప్పుడు మాత్రం కులము, మతము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్
లక్షలతో ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు సోనియమ్మ రాహుల్ గాంధీ గారు వేస్తారు అకౌంట్లో. ఈరోజు మీరు 100 రోజుల పనికి పోతున్నారంటే సోనియమ్మ తెచ్చిన చట్టం. మరి 100 రోజుల పనికి ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ₹1 కూలి పెంచిందా అని అడుగుతున్నా. గ్యాస్ 500 ఉండేది కదా, బీజేపీ వచ్చినాక 1200 చేసింది. మరి కాంగ్రెస్ ఇచ్చిన 100 రోజుల పనికి మరి ఒక 400, 300 అన్న పెంచిందా నేను అడుగుతున్నా. కాంగ్రెస్ వస్తున్నది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఖచ్చితంగా మరి 400 కూలీ కూడా మీకు పెరుగుతుంది, మీ పింఛన్లు కూడా పెరుగుతాయి. దయచేసి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది, పేదోళ్ళ ప్రభుత్వం కాబట్టి పేదోళ్ళకు భూములు పంచిన, ఇల్లు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, రోడ్లు వేసింది, బడి కట్టింది, గుడి కట్టింది. ఈ బీజేపీ వచ్చిన కాంచి మరి అగరబత్తి కొందామన్నా ధరలు ఆకాశాన్ని అడుగుతాం. బంగారం కొందామంటే అసలు మనలాంటి వాళ్ళకు బంగారం చూద్దామంటే కూడా కనపడే రోజులు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా, మీకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు, ఆత్రం సుగుణ మీకు ఎంపీగా గెలిస్తే ఢిల్లీ నుంచి కూడా మన ప్రభుత్వం నుంచి మన నాయకుల నుంచి నిధులు వస్తాయి, మన గ్రామాలు బాగుపడతాయి. గుర్తిగా వాళ్ళకు ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ లేదు, టీఆర్ఎస్ ఇక్కడ లేదు, అక్కడ రాదు. కాబట్టి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్, అక్కడ వచ్చేది కూడా ఢిల్లీలో వచ్చేది కూడా కాంగ్రెస్. ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు, ఆయన పేదోళ్ళ నాయకుడు. దయచేసి ప్రతి ఒక్కరూ 13వ తారీఖు నాడు ఓట్లు వేయండి. మీ గల్లీలలో రోడ్లు వేసే మంత్రిని నేనే, మీ గల్లీలలో సైడ్ లైన్స్ డబ్బులు ఇచ్చేది నేనే, మీ పింఛన్లు ఇచ్చేది నేనే, పింఛన్లు పెంచేది కూడా మన ప్రభుత్వమే. కాబట్టి దయచేసి ఒక్క ఓటు కూడా పక్కకు వేయండి, వేయొద్దు, వేయకండి. ఈరోజు మన కాంగ్రెస్ వేయండి. అభివృద్ధి మా బాధ్యత. మీ డబ్బాలు ఇప్పితే మొత్తం చేయగుర్తు కనపడాలి. మరి మీ ఊళ్ళలోకి వస్తే అన్ని రోడ్లు, సైడ్ డ్రైనేజ్, పెన్షన్లు, ఇల్లు నా బాధ్యత. మీరు అది ఓడేసి చూపించండి, మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని తెలియజేస్తూ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అక్కలారా మోసపోకండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం మనది. ఏ పనైనా నేనున్న శ్రీనివాస్ రెడ్డి అక్క గెలిస్తే ఇంకా అద్భుతంగా మీ ఊళ్ళు బాగుపడతాయి. మనం ఇచ్చిన ప్లాట్ల తర్వాత వాళ్ళు ఏం పనులు చేయలేరు. కాబట్టి ఇళ్ళు వస్తాయి, సైడ్ రైన్లు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన ప్రభుత్వం వస్తే సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాం అక్కడ పైన. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ కూడా రైల్వే లైన్ వేస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళు వేస్తామని చెప్పి మోడీ వేయలేదు, కేసీఆర్ వేయలేదు. మళ్ళా ఓటేస్తే అవి మురిగిపోతాయి. చేయి గుర్తే చేతులు ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చేయగుర్తుకే ఓటు వేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అన్న ఆటోలన్నా టౌన్ క్యాడర్ అంతా, ఇప్పుడు టౌన్ క్యాడర్ అంతా 8 వార్డుల ప్రచారం ఉన్నది. ఎవ్వరు కూడా అందరూ కూడా ప్రచారంకి వెళ్ళాలా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇక్కడ దేవిరాజ్ చారి గారికి, అలాగే మంచాల మల్లన్న గారికి, మంచాల పోతన యాదవ్ గారికి, మిగతా అఫ్రోజ్ గారికి, మిగతా గంగయ్య గారికి, సోమన్న గారికి, రమేష్ పటేల్ గారికి, భూమిరెడ్డి గారికి, కావ్య రమేష్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టౌన్ క్యాడర్ అంతా 8 వార్డుల ప్రచారం దయచేసి అందరూ ప్రచారంకి వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తిరుపతిలో ఇప్పుడు ప్రచారం మొదలైందని అందరూ కూడా తిరుపతికి వెళ్ళండి. మేము యాపలగూడ వైపు వెళ్తాం మంత్రి సీతక్క గారితో పాటు. యాపలగూడ గురించి వెళ్ళండి బాబు. జై కాంగ్రెస్. మీ ఇళ్ల పట్టాల గురించి అన్నిటి గురించి సీతక్క గారికి చెప్పడం జరిగింది. మీరేమి ఇళ్ల గురించి, ప్లాట్ల గురించి, డ్రైనేజీలు, నావాల గురించి చెప్పడం జరిగింది. మీరు ఎవరు అదే పడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.